ఒక్కడు నా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, జాతి రత్నం వాడు, క్లాసులకు రాడు, నా రూమే, అందరూ నేను చెడదింగాను అనుకుంటాను. ఒక రోజు ఫోన్ వచ్చింది, హలో బేబీ అన్నాడు. బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఇలా తొంగి చూసి ఇలా కాళ్ళు ఎత్తుతున్నాడు. ఆ మూడ్లో కింద దిగేస్తాడు కూడా ఆడు, అంత మత్తులో ఉన్నాడు. సరే ఈడు ఏం మాట్లాడుతున్నాడా అని చాలాసేపు అయింది. చివరికి వీడు ఉడతల గురించి మాట్లాడుతున్నాడు. ఉడత, నాకు కూడా ఉడతలంటే ఇష్టం అంటున్నాడు. ఉడతలు ఇష్టం ఏంట్రా ఎర్రిక్క, నువ్వు పొద్దున్నే రా బండెక్కరా అన్నాడు. బండెక్కరా అంటే దిగేసింది మన క్లాసు. ఈ రోజు మిడ్ ఎగ్జామ్ ఉంది అంటే నాకు అవేం తెలియదు. నాకు అవేం తెలీదా, ఇలాంటి వాడు నా రూమ్మేటా ఎక్కువ అని చెప్పి ఒక పెట్ షాప్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అన్న ఇక్కడ ఉడతలు ఉన్నాయా అన్నాడు. వాడొక నవ్వు నవ్వాడు, ఉడతలు ఎందుకుంటాయన్నా. సరే అని చెప్పి ఉడతలు ఏం లేవు, వి హ్యావ్ ఇంపోర్టెడ్ మైస్ అన్నాడు. ఎలుకలు కొనేస్తున్నాడు వీడు, తెల్ల ఎలుకలు ఇంట్లో కనిపిస్తే కొడేస్తారు, వాటిని చంపేంత వరకు ఊరుకోరు. వీడు ఎలుకలు కొంటున్నా మెంటల్ దిగేస్తుంది. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక సెమిస్టర్లో 4 పోయాయి, నాకు 6 ఉంటాయి సబ్జెక్టులు. సెమిస్టర్కి రీవాల్యుయేషన్ పెట్టాలి. మామ నాకు 4 పోయారట, నాకు 6 పోయారా. ఇద్దరం లెక్కలు వేసుకుంటున్నాం ఎంతెంత కట్టాలని. ఆల్మోస్ట్ 5,000 కట్టాలి నేను. ఆ టైంలో ఇంట్లో అడగలేము. మెటీరియల్స్ కొనుక్కోవాలని 10,000 దిగా. మెటీరియల్స్ కొనుక్కొని 10,000 దిగబెట్టి 4 పోయాయంటే ఏం అర్థం కావట్లేదు. ఇంతలో నా ఫ్రెండ్ వచ్చి ఐడియా, రే మామ పదరా తాకట్టు పెట్టాలి. ఫ్రెండ్ అంటే నువ్వురా అని చెప్పి ఇద్దరం కలిసి చక్కగా వెళ్ళాం. ఓకే అని చెప్పి తాకట్టు డబ్బులు తీసుకున్నాడు. ఇంకా బయలుదేరాం కాలేజ్కి వెళ్ళట్లేదు. ఊరమ్మ ఎక్కడికి వెళ్తున్నారో బాబు, కాలేజ్కి వెళ్ళి కట్టేయాలరా, ఇవ్వాలి లాస్ట్ డేటు అని అన్నా. ఏం కట్టేయాలి నువ్వు ఆగరా అని ఎలక్ట్రానిక్స్ తీసుకెళ్ళి టిఫిన్ కొంటున్నాడు. దాన్ని గిఫ్ట్ ర్యాపింగ్ చేయంగా నాకు అర్థమైపోయింది. ఏంట్రా పరిస్థితి అంటే, రేపు పొద్దున నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే, ఇది ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాను. ఈఎంఐ ఎవడు కడతాడరా, ఎత్తుగా నువ్వే కట్టాలి, ఆ పిల్ల కట్టదు. పొరపాటున బ్రేకప్ అయింది అనుకో, నీ ఈఎంఐ నువ్వు కట్టుకోండి, నీ ఫోన్ నాకు వద్దని ఇసిరేస్తుంది. అప్పుడు ఎలా కడతావు? అది మర్చిపో, నీకు 6 సబ్జెక్టులు దిగేసి. ఇది గుర్తుందా నీకు? అసలు నీది మర్చిపో, నాయి పోయాయి, నీ వల్లే పోయాయి, నాకు ఇవ్వచ్చు కదా.